లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. ఈ ఉగాది పర్వదినం రోజున మీరు చేసే మంచి పనులు ఏంటి? అమ్మాయిని చూడటం మానేద్దాం అనుకుంటున్నాం. అమ్మాయిలు చూద్దాం మానేద్దాం అనుకుంటున్నాను కదా, అమ్మాయిలు చూసే చెప్తుంటా అది కూడానే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఉగాది పండుగ రోజు నువ్వు చేసే మంచి పనులు ఏంటి? ఉగాది పచ్చడిని రోటీ పచ్చడిగా చేసి మా ఆయనకి పెడదాం అనుకుంటున్నా. మైండ్ బ్లోయింగ్. నీ పేరు? కోటిరెడ్డి. కోటిరెడ్డి, ఉగాది పర్వదినం రోజు నువ్వు చేసే మంచి పనులు ఏంటి? కుక్కల్ని పెంచుకుందాం అనుకుంటున్నాను. ఉగాది పండుగ రోజు నువ్వు చేసే మంచి పనులు ఏంటి? ఏ అబ్బాయి జీవితంతో ఆడుకోకుండా ఉందాం అనుకుంటున్నా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఉగాది పండుగ రోజు పండుగ చూసి మరింత పెంచడానికి హరి అని ప్రవళిక టీం మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్. సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తెక్కలే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ నో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటకర్లా. తగ్గేదేలలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, షడ్ రుచులలో మీకు నచ్చిన రుచి ఏంటి, ఎందుకు? చేదు. చేదా? ఎందుకురా? నిజాలన్నీ చేదుగా ఉంటాయి కాబట్టి. షడ్ రుచులలో నీకు ఇష్టమైన రుచి ఏంటి? వగరు. వగరా? ఎందుకు? ఎందుకంటే నాకుంది పొగరు, నాకు ఇష్టం వగరు. షడ్ రుచులలో నీకు ఇష్టమైన రుచి ఏంటి? ఉప్పు. ఉప్పా? ఎందుకు? ఎందుకంటే మన ఉప్పు తిన్న మనల్ని ఎవరు మోసం చేయరు కదా. టచ్ చేసావు. షడ్ రుచులలో నీకు ఇష్టమైన రుచి ఏంటి? తీపి. తీపి? ఎందుకు? తీయగా ఉంటుంది కాబట్టి. తీయగా ఉంటుంది కాబట్టి. తీగ ఉంటది కాబట్టి తీపి అంటే ఇష్టమా? సో తగ్గేదేలలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జాబ్ రాకపోయినా లైఫ్ లో ధీమాగా బతికేయచ్చు అని ఎప్పుడు అనిపిస్తుంది? జాబ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వు సూపర్ రా. జాబ్ లేకపోయినా మనం ధీమాగా బతికేయచ్చు అని ఎప్పుడు అనిపిస్తుంది? తాతలు ఇచ్చిన ఆస్తి ఉన్నప్పుడు. నీకు ఇచ్చారా మా ఆస్తి? ఇచ్చారు. ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఇక్కడికి పంపించడమే. ఇక్కడ పంపించడమా? మా తాత కూడా ఇచ్చాడు, వెండి మొలతాడు, బిడి కట్ట. థ్యాంక్ యూ. నా టీం ఎవరు వస్తున్నారా? దొంగతనం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడు. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? తేజ. తేజ. తేజ, నైస్ కాస్ట్యూమ్ రా. థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ లేకపోయినా మనం ధీమాగా బతికేయచ్చు నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఒక మంచి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నప్పుడు అయితే నాకు అనిపిస్తుంది. సో సత్య, అశోక్. చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి కదా. అవును. మీ అమ్మాయిలకి పండుగ రోజు చాలా స్పెషల్ గా చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నువ్వు మా వాళ్ళకి ఇస్తే మరి నేను మీ వాళ్ళకి ఇవ్వాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. టాస్క్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. టాస్క్ ఏంటి అశోక్? టాస్క్ ఏంటో చెప్తాను, మా ఓడు రెడీగా ఉన్నా లేడో చూద్దాం. రే, నేను కాటం రాయండి, నువ్వు కాటం రాయి తమ్ముడు మాట. అరే టాస్క్ చేద్దామా? చేద్దాం. ఓకే, నువ్వు కాటం రాయుడు అయితే నేను శృతి హాసన్, శృతి హాసన్ చెల్లి అనమాట. రెడీయా? రెడీ. సో సత్య, చెప్పశా. టాస్క్ ఏంటంటే చాలా జాగ్రత్తగా రా. సో అక్కడ మామిడికాయ ఉంది కదా, ఆ మామిడికాయని నీ టీం ఒక పార్టిసిపెంట్, నా టీం పార్టిసిపెంట్స్ వస్తారు. ఇద్దరు కూడా ఒకటేసారి ఒక మామిడికాయ తీసుకుని తినేయాలన్నమాట. లోపల టెంక్ ఉంటది కదా, ఆ టెంక్ తీసుకుని పక్కన పెట్టాలి. ఓ సింపుల్ కదా, తినేస్తాం కదరా. తినేస్తా. సో రెండు టీంల నుంచి కూడా ఇద్దరు పార్టిసిపెంట్ రెడీ ఉన్నారన్నమాట. సో 3 minutes టైంలో ఎవరైతే ఎక్కువ మామిడికాయలు తిని ఆ టెంకల్ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ బాగా చేసినట్టు. రెడీయా? రెడీ, 1 2 3 గో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఒరే కొంచెం ఉప్పు కారం వేస్తే ఎలా ఉంటుందంట? బాగుంటుందా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్లో వేసుకో. జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఈ అమ్మాయి బాగా తింటున్నట్టుంది. లేక పక్కదరగా. అయితే నేను వీడి దగ్గరికి వెళ్తా. అమ్మా బంగారం, నానా ఏం చేస్తున్నారు?
గాని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కుడెక్కువ వా 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 3, 2, 1 టైమ్. సో నా టీంలో నా కాటం రాయుడు తమ్ముడు మామూలుగా తినలేదు. ఒక మామిడికైతే ఫుల్ గా తినేడు, ఇంకో మామిడికాయ సగం తిన్నాడు. ఆ, ఈ శృతి హాసన్ చెల్లి చాలా కష్టపడింది కానీ మా మామిడికాయలు సగమే తింది. యాక్చువల్గా ఇడు అంత పులుపుని తినడం చాలా కష్టం, ఒకటి కూడా తినడం కష్టం. అలాంటిది ఒకటి తిని ఒకటి ఇంకో అర తిన్నాడు. మామిడి గ్రేట్ కదా. మనం తినకపోయినా టాస్క్ కంప్లీట్ చేయకపోయినా మనం అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను రా, అవునా? అవును. సో అది ఆ విషయంలో అయితే ఒప్పుకుంటాను, ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.